హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజలక్ష్మి. లక్ష్మీ ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. వీడియోలో చేసి చూపించేది పాత చింతకాయ పచ్చడైనా, జ్వరం వచ్చినప్పుడు, నోటికి హితవు లేనప్పుడు ఈ పచ్చడే మనకి ఎంతో రుచిగా అనిపిస్తుందండి. సౌత్ ఇండియన్స్ ఇప్పటికి కూడా చింతకాయ పచ్చడి పెడుతూనే ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా పెట్టుకుంటూ ఉంటారు. చింతకాయలు తెచ్చుకుని ఉప్పు వేసి దంచి పెట్టుకుని కావాల్సినప్పుడు తాలింపు పెట్టుకుంటారు. ఈ పచ్చడి సంవత్సరం పాటు కూడా నిలవ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సిన విధంగా తాలింపు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 కిలోల చింతకాయలు తెచ్చుకున్నాను. దోరవి తెచ్చుకోవాలండి. మరీ పండువి కాకుండా దోరవి తెచ్చుకోవాలి. మరీ లేతవి కూడా కాదు. శుభ్రంగా కడుక్కుని దానిపైన పొట్టు తీసేసుకోవాలి. అయితే పొట్టు ప్రతి కాయకి తీసుకోకూడదండి. అక్కడక్కడ వదిలేస్తూ ఉండాలి. అలా అయితేనే పచ్చడి బాగుంటుంది. ప్రతి కాయకి తీసేసామనుకోండి చింతపండు గుజ్జులాగా మెత్తగా వస్తుంది. అదే అక్కడక్కడ పొట్టు ఉంచామనుకోండి కాస్త గరుకుగా ఉండి తినడానికి బాగుంటుంది పచ్చడి. అలా అని మొత్తం ఉంచకూడదు. నేను ఈ విధంగా చెక్కు తీసేస్తున్నానండి. పైన శుభ్రంగా కడుక్కుని తడి ఆరబెట్టి తర్వాత ఇలా తీసుకోవాలండి. ముందుగా దానికి ముచ్చికి దగ్గర నార ఉంటుంది కదా, ఆ నార లాగేస్తే మనకి ఒక ఘాటు ఏర్పడుతుంది. ఆ ఘాటు నుంచి మనం ఈజీగా చాక్తో తొక్క తీసేసుకోవచ్చు. చూసారా, ఇలా ముచ్చికి దగ్గర మనం లాగామంటే ఒక గీత ఏర్పడుతుంది. ఆ గీత నుంచి మనం చాకుతో ఈజీగా అలా తీసేసుకోవచ్చండి. ఈ ట్రిక్ని ఉపయోగించి ఎన్ని కాయలైనా మనం తొక్క తీసేసుకోవచ్చు. నేనైతే ఇలానే తీస్తానండి. చాలా ఈజీ మెథడ్. ఇలా చాకుతో మొత్తం తొక్కనంతా కూడా ఈజీగా వలిచేయచ్చు. ఈ పచ్చడి పట్టడం కూడా చాలా ఈజీ అండి. ఈ విధంగా మొత్తం అంతా తీసుకుని ఉప్పు వేసి దంచిపెట్టుకోవాలండి. ముందుగా కాయలు ఎన్ని కొన్నాము దాన్ని కొలుచుకోకుండా ముందు పొట్టు తీసిన తర్వాత మనకి చాలా వేస్ట్ అయిపోతుంది. నార, పొట్టు, గింజలు అన్ని వెయిట్ తక్కువైపోతాయి కదా. చూడండి, నేను మొత్తం అన్ని తీసేసానండి. కొన్ని కొన్ని అక్కడక్కడ వదిలేశాను. ఒక్కొక్క కాయకి ఒక్కొక్క చోట మొత్తం అంతా తీయలేదు. ప్రతి కాయకి మొత్తం తీసేయలేదు. అక్కడక్కడ ఉంచాను. మరీ లేతకాయలకి ఉంచేసాను. తర్వాత వీటిని దంచుకోవాలండి. ఇలా రోట్లో వేసి దంచుకోవాలి. మరి మెత్తగా కాకుండా చెక్క ముక్కలా దంచుకోవాలండి. కేజీ కాయకి పావు కప్పు ఉప్పు పడుతుందండి. తర్వాత కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ముక్కలు వేసుకుంటూ దంచుకోవాలి. ఈ విధంగా రోట్లో దంచిందంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని మూత పెట్టి 2-3 రోజులు మగ్గనివ్వాలి. 3 రోజుల తర్వాత దానిలో ఉన్న పిక్ అంతా తీసేయాలండి. గింజలు బాగా రంగు మారిపోయి బ్రౌన్ కలర్లో ఉన్న గింజలు తీసేయాలి. కాస్త లేతగా ఉన్నాయి రోట్లో వేస్తే దంచితే నలుగుతాయి అనుకున్నవి ఉంచేయాలి. అలా ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే కూడా గింజలు తింటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మంచిది అంటున్నారు కదా. అందుకని నేనేం చేస్తానంటే లేతగా ఉన్న గింజలు అలాగే దంచేసుకుంటాను. బాగా ముదురుగా ఉండి బ్రౌన్గా ఉన్న గింజలు తీసేస్తాను. సంవత్సరం ఇలాగే పెట్టుకుంటానండి. అందుకని ఈ విధంగా మనము నిలవ పచ్చళ్ళు తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఇప్పుడు చెప్తున్నారు. ఒకప్పుడు ఇవే పచ్చళ్ళు పెరుగన్నంలో తినేవారు. అప్పుడు కూరగాయలన్నీ కూడా ఎక్కువగా కొనుక్కునేవారు కాదు, దొరికేవి కాదు. అన్నీ డబ్బులు పెట్టి కొనుక్కోలేని వారు ఈ పచ్చళ్ళ మీద ఆధారపడేవారు. పెరుగన్నంలో కానీ మామూలు అన్నంలో కానీ ఏ అన్నంలోకైనా ఈ చింతకాయ పచ్చడే. అలాగే ఈ చింతకాయ పచ్చడిని ఉపయోగించి పులిహార రకరకాల పచ్చళ్ళు చేసుకునేవారు. కావాలంటే నా ఛానల్లో ఉన్నాయండి రెసిపీలు, చూడండి. పాత చింతకాయ పచ్చడితో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అన్నది. ఇక ఇలా కుమ్మి పెట్టేసుకొని జాడీల నిండా నింపి పెట్టుకొని కావాల్సిన రకంగా పప్పు, పులుసు, అలాగే పప్పుచారు, ఈ చింతకాయ పచ్చడిని వాడుకునేవారు. ఇప్పుడు రకరకాల పచ్చిమిరపకాయలు వేసి, నువ్వులు వేసి, ఎండుమిరపకాయలు వేసి రకరకాలుగా పచ్చడి అప్పటికప్పుడు చేసుకుంటారు. 15 రోజులకి, వారానికి సరిపడా. లేదు అంటే 1 సంవత్సరానికి సరిపడా కూడా చేసుకోవచ్చు. పండు మిరపకాయలు వేసుకుని చేసుకోవచ్చు అండి. అది కూడా నా ఛానల్లో ఉంది. మీకు కావాలంటే రెసిపీ చూడండి. ఒకవేళ మీకు రెసిపీ కావాలని కామెంట్లో చెప్పండి, చేసి పెడతాను. ఇక దీనికి 150 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకోవాలండి కేజీ కాయకి. ముందు 2 కేజీల చింతకాయ అయితే తీసుకున్నాను. పొట్టు, నార అంతా పోగా నాకు కేజీ వరకు వచ్చాయండి. అందులో కొన్ని వేస్ట్ పోతాయి కదా, అవన్నీ పోగా నాకు కేజీ పావు వచ్చింది. దానికి 70 గ్రాముల దాకా ఉప్పు వేసి దంచి పెట్టుకున్నాను. తర్వాత 3 రోజుల తర్వాత గింజ అంతా తీసేసాను. ఆ గింజ అంతా తీసిందే ఇప్పుడు నేను దంచుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు పొడి కొట్టుకుని ఆ పొడిలో వేసి దంచుకుంటున్నానండి. ఇది నేను ఒకేసారి కలుపుతున్నాను కేజీ కాయలది. మీరు ఎక్కువ మోతాదులో చేసుకుంటే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్పు వేసి దంచి పెట్టుకున్న తర్వాత కాస్త ఒక వారానికి, 15 రోజులకి లేదా నెలకి తీసుకుని దానికి సరిపడా మీరు కారం వేసుకుని పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు.
ఈ కారము చింతకాయ తొక్కు మొత్తం కూడా కలిసేటట్టు దంచేసుకోవాలండి. అడుగు నుంచి కలుపుకుంటూ మొత్తం మెత్తగా ఇలా దంచేసుకున్నాను. ఇలా రోట్లో దంచితే చాలా బాగుంటుందండి రుచి పచ్చడి. ఒకవేళ రోట్లో దంచుకోలేని వారు మీరు మిక్సీ జార్లో ట్రై చేయొచ్చండి. గింజలు అవి తీసేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవచ్చు. కారం కూడా అందులోనే పట్టేసుకోవచ్చు. ఈ విధంగా అడుగు నుంచి కలుపుకుంటూ మళ్ళీ పైన దంచుకుంటూ ఉండాలి. అడుగును పట్టేస్తుందండి కారం అదిని, అందుకని కలిపేసి మళ్ళీ ఒకసారి దంచుతున్నాను. ఈ విధంగా కావలసినంత మెత్తగా దంచుకోవాలండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకు తింటే భలే టేస్ట్గా ఉంటుందండి. అన్నప్రాసన అయిన తర్వాత సరిగ్గా తిండి తినరు చూడండి, ఆ పిల్లలకి కొద్ది పిసరు ఈ చింతకాయ పచ్చడి వేసి నెయ్యి వేసి కలిపి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఇచ్చిన మెంతి పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అలాగే జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు వేయించి పొడి కొట్టుకుని కలుపుకోవాలండి. ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. మీరు వెల్లుల్లిపాయలు మనము చింతకాయ దంచుకునేటప్పుడే వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా తాలింపులో కూడా వేసుకోవచ్చు. లేదంటే వెల్లుల్లిపాయని స్కిప్ చేయొచ్చండి. దాని బదులు ఇంగు వేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా ఇంగు వేస్తుంటాను. ఇప్పుడు మాత్రం మీకు వెల్లుల్లిపాయలు వేసి చూపిస్తున్నాను. నేను కేజీ-పావు కాయలు అయినాయని చెప్పాను కదండి. గింజలు అవి తీసాక ఇంకా తక్కువైపోయింది పచ్చడి. అందుకని దానికి తగ్గట్టుగానే 150 గ్రాముల ఎండుమిరపకాయలు తొడిమలు తీసేసి వేయించి ముక్కలుగా చేసి పొడి చేసుకున్నాను కదా. అలాగే కప్పు నూనె వేసుకోవాలండి. పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏ నూనె అయినా వేసుకోవచ్చు. దీనికి వేరుశనగ నూనె వేస్తే చాలా బాగుంటుంది. దీనిలోకి కొన్ని మెంతులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి తాలింపు కోసం. ఇవి వేగిన తర్వాత గుప్పెడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. తర్వాత ఈ తాలింపు ఈ పచ్చళ్ళు కలిపేసుకోవాలండి. అంతే అండి, గుమగుమలాడుతూ చింతపండు పచ్చడి చాలా బాగుంటుంది. ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. చింతకాయ, ఉప్పు, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, తాలింపు, అంతే అండి. శ్రమ పడక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. మనము ఉప్పేసి ఈ విధంగా దంచి పెట్టుకుంటే కాస్త పచ్చడి తీసుకుని ఇలా చేసుకున్నారంటే ఒక 15 రోజుల వరకు తినొచ్చండి. కొద్దిగా చేసి పెట్టుకుంటే మొత్తానికి కూడా తాలింపు పెట్టేసుకోవచ్చు. జ్వరం మీద ఉండి కూడా అన్నం తినలేని వారు కూడా చెంగుని లేచొచ్చి భోజనం తింటాను అంటారండి. ఈ పచ్చడి చూసారంటే తప్పకుండా చేసుకోండి. ఈ చింతకాయల సీజన్లో మాత్రం తప్పకుండా చింతకాయ పచ్చడి అయితే చేసి పెట్టుకోండి. చింతకాయ పచ్చడి పాతకాలం నుంచి చేసుకుంటూనే ఉంటాము. ఇది అందరికీ తెలుసు. ప్రతి ఇళ్లలోనూ ఈ పచ్చడి గురించి తెలుసు, చేసుకుంటూనే ఉంటారు. అయితే ఇది తిని మనము ఏమి ఎక్సర్సైజ్ అది చేయకపోతే మాత్రం మనకు అనారోగ్యం పట్టుకుంటుంది. తప్పకుండా మీరు తినాలనుకుంటే తినండి. అలాగే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే చక్కగా వాకింగ్, ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉండండి. మనకి ఏ పచ్చడి తిన్నా ఏ భయం ఉండదు. కానీ రోజు అదే పనిగా తినకూడదు. ఒకప్పుడు తిన్నాము, ఇప్పుడైతే ఈ కాలం ప్రకారం పంటలన్నీ ఎరువులేసి పండిస్తున్నారు, అనారోగ్యం పాలవుతున్నాము. అలాగే ఎక్కువగా శ్రమ చేయట్లేదు. కాబట్టి ఇటువంటి పచ్చళ్ళు అయి తింటే మనకి మన ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెప్తూనే ఉంటారు. అయినా మనం లెక్క చేస్తామా ఏమిటి? పచ్చళ్ళు అయితే తప్పనిసరిగా చేసుకుంటాం. ఏదో ఒక రోటి పచ్చడి చేసుకుంటాం. అయితే మనము కాస్త ఉప్పు తక్కువ వేసుకుని తింటే సరిపోతుంది రోటి పచ్చడిలో. ఈ పచ్చడి కూడా మనము నిల్వ ఉంచుకొని కావాల్సిన రీతిలో చేసుకున్నప్పుడు అందులో ఉప్పు కూడా తగ్గుతుంది. క్వాంటిటీ కూడా మనం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. తినేటప్పుడు మనము 1 స్పూను తినాలనుకుంటే పచ్చడి అంటే ఉప్పు, పసుపు వేసి దంచి పెట్టుకున్న చింతకాయ పచ్చడిలో కొంచెం నువ్వులు, ధనియాలు ఇటువంటివి వేసి పచ్చడి చేసుకున్నాం అనుకోండి, మనము చింతకాయ పచ్చడి తిన్న అనుభూతి కలుగుతుంది. అలాగే అంత ఉప్పు తిన్నట్టు కూడా అనిపించదు. అందుకని ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. అలాగే పులిహోర కలుపుకోవచ్చు, తర్వాత పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.